సో, మొత్తం మీద 70వ నేషనల్ అవార్డ్ జరగడం అయితే జరిగింది. మీ అందరికి తెలిసి అనౌన్స్ చేశారు. జానీ మాస్టర్ కూడా అవార్డ్ అయితే రావటం జరిగింది. ఇప్పుడే ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ జరిగింది. ఇక్కడ ఒక ఎమోషనల్ గూడా జరిగిందనమాట. జానీ మాస్టర్ గారోళ్ళ వైఫ్ సుమలత గారు నాతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. స్మాల్ చిట్ చాట్. హలో సుమలత గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఫస్ట్ టైమ్ జానీ మాస్టర్ గారికి అంతకుముందు కూడా చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ టైమ్ ఒక నేషనల్ అవార్డ్ రావటం, అందులోను ధనుష్ గారు సినిమాకి. సో, ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఏంటి? ఆఫ్‌కోర్స్ అసలు ఆనందానికి మాటలు లేవు. ఫస్ట్ రాగానే నాకు కాల్ చేశారు వచ్చిందని. ఇంకా అసలు నో వర్డ్స్. ఫస్ట్ కలుద్దాం అని చెప్పాను. కానీ ఆ రోజు ఆల్రెడీ రిహార్సల్‌లో ఉన్నారు. సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. లేట్ నైట్ 11కో, 12కో కలిసాను. సో, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. సో, బేసిక్‌గా ఆయన చాలా కష్టపడి వచ్చారు అని అందరూ చెప్తూ ఉంటారు. అంటే ఏ యాక్టర్‌కైనా, ఏ కొరియోగ్రాఫర్‌కైనా కొన్ని సాంగ్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఒకటి చేసినప్పుడు కమర్షియల్‌గా ఆలోచిస్తారు. లేదా అవార్డుల కోసం ఆలోచిస్తూ ఉంటారు కదా! సో, జానీ మాస్టర్ ఏదైనా ఒక కొరియోగ్రఫీ సాంగ్ ఒకటి చేసిన తర్వాత మీతో వచ్చి ఈరోజు చేశాను. దీనికి ఒక మంచి పేరొస్తది. లేకపోతే అవార్డులొస్తాయని ఇలాంటివి ఏమైనా షేర్ చేసుకుంటారా రోజు షూటింగ్‌లో ఏం జరిగింది ఏంటి అని? డెఫినెట్‌గా అండి. ఆయన అవార్డ్స్ కోసమో లేకపోతే ఈ సాంగ్ ఇలా రావాలి, అలా రావాలి అని ఉండదు. ఫస్ట్ ఆడియన్స్‌కి నచ్చాలి. అంటే మాస్ అక్కడి నుండే ఆలోచిస్తారు. అంటే గ్రౌండ్ లెవెల్‌లో అంటే ఇది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. జనాలు ఎలా విజిల్ కొట్టాలి థియేటర్‌లో అది చూస్తారు తప్ప దీనికి అవార్డ్ వస్తదా రాదా అనేది టార్గెట్ ఉండదు. సాంగ్ ఏం అడుగుతుంది? మనం ఏమి ఇస్తున్నాం? ఆడియన్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? సో, వాళ్ళలో నుండి తీసుకొని కంపోజింగ్ చేస్తారు. ఓకే. అంటే చాలా సాంగ్స్ చేశారు. చాలా డిఫరెంట్‌గా చేశారు. చాలా స్టార్ హీరోస్‌తో వర్క్ చేశారు. బట్ మీరెప్పుడైనా ఆయన వర్క్ చేసిన స్టార్ హీరోస్‌తో ఒక సాంగ్స్ చూసి ఈ సినిమాకి వస్తుంది నేషనల్ అవార్డు అని ఏమైనా మిస్ అయినయి ఉన్నాయా? ఎందుకంటే 'బుట్టబొమ్మ' గాని, లేకపోతే 'శ్రీవల్లి' గాని చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. వాటిలకి వస్తుందనుకున్నాము. బట్ ఎక్కడో డిసప్పాయింట్ అయింది. సో, చివరికైతే తిరిగొచ్చింది. మీకు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతకు ముందు ఒక సాంగ్ చేసినప్పుడు దీనికొస్తుంది ఇలాగా? అస్సలు లేవండి. అదే చెప్పాను గదా! ఏ సాంగ్ చేసినా ది బెస్ట్ అని ఆ సాంగ్ వరకే ఉంటుంది. యాక్చువల్‌గా ఇప్పుడు మీరన్నారు గదా! సాంగ్ 'శ్రీవల్లి' సాంగ్ అది మూమెంట్ చాలా హిట్ అయింది. అంటే 'బుట్టబొమ్మ.' ఆడియన్స్‌కి ఏం కావాలి? ఇదైతే ఆడియన్స్ చేయగలరు. ఈజీగా చేయగలరు. ఇప్పుడు ఒకప్పుడంటే హెవీ మూమెంట్స్ ఉండేవి. ఇప్పుడు అలా గాదు. ఇప్పుడు లైట్ మూమెంట్ చేసినా రీల్స్‌లో ట్రెండ్ అయిపోతుంది. సో, దాన్ని పట్టుకొని హీరోకి తగ్గ స్టైల్ ఏదైతే ఇది బావుంటది. ఇప్పుడు 'అల్లు అర్జున్' సార్‌కైతే ఇది బావుంటుంది. 'ధనుష్' సార్‌కైతే ఇది బావుంటుంది. సో, వాళ్ళు హీరోస్ కూడా వాళ్ళు కూడా అడుగుతారు మాకిలా కావాలి అనని. సో, దానికి తగ్గట్టు మాస్టర్ కంపోజ్ చేస్తారు తప్ప అంటే మేమెప్పుడు అలా అనుకోలేదు. దీనికొస్తది దానికి అలా ఏం లేదు. ఏదైనా అవార్డ్ రావడానికే అనుకుంటారు కానీ అంటే దాన్ని మైండ్‌లో పెట్టుకొని అయితే చేయరు. ఆడియన్స్‌కి నచ్చాలి ఫస్ట్. ఆడియన్స్ విజిల్ రావాలి అంతే. ఓకే. అంటే ఇంట్లో గూడా ప్రాక్టీస్ ఎంతవరకు ఉంటుందంటే ఓన్లీ బయట జాబ్ వరకేనా? అండ్ ఇంటికొచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతారా? లేపోతే ఇంట్లో గూడా వచ్చిన తర్వాత మిడ్‌నైట్ టైము ఏది లేకుండా అంటే ప్రాక్టీస్ చేయటం ఇవన్నీ గూడా సో, మీకు ఎంతవరకు టైమ్ ఇస్తారు? ఏంటి దాని గురించి ఏం చెప్తారు? లేదండి. రిహార్సల్ అంటే రిహార్సల్‌లోనే ఉంటుంది. ఇంట్లో డాన్స్ చేయడం, రిహార్సల్స్ చేయడం, బయట వాళ్ళని అంటే మన ఫ్రెండ్స్ అయినా ఇంటి వరకు రానివ్వరు. ఎప్పుడు అది బయటే. ఇంటికొచ్చారనంటే పిల్లలు, భార్య అంతే. ఇది చూస్తారు కానీ టైం తక్కువ ఉంటది. అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కాబట్టి టైం అదంటే తక్కువైతే ఉంటది. కానీ దాంట్లో కూడా ది బెస్ట్ నేను ఎంతవరకు ఇవ్వగలను అనే దానిలో పాపం చాలా ట్రై చేస్తుంటారు. అంటే ఇవ్వడానికే ట్రై చేస్తారు. వీలైనప్పుడు ఎంత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైం దొరికినా లేదా మూవీకెళ్ళిపోవడం, ఇంటికొచ్చేయడం అలా. అంటే ఉన్నంతలో ది బెస్ట్ టైం ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఓకే. ఇప్పుడు స్టేజ్ మీద ఇందాకడ కూడా మాట్లాడుతూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. మీ గురించి చెప్తూ ప్రతి విషయంలో కూడా నాకు తోడుంటూ అని చెప్పేసి. సో, మీరు ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన పడ్డ కష్టం గాని, అంటే మీరు దగ్గరుండి చూస్తారు కాబట్టి ఎన్నో అవమానాలు ఫేస్ చేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాటలని వీటన్నిటి గురించి బాధపడుతూ ఏంటి ఎలా ఉండేది అప్పట్లో? ఎలా ఉండేవాళ్ళు ఏంటి మామూలుగా? అంటే తప్పులు, ఒప్పులు అంటే అవన్నీ అసలు ఎలా చెప్పాలో తెలీదు. అంటే మిస్టేక్స్ అనేవి అందరూ చేస్తుంటారు. కొంతమంది వాటిల్ని ఓవర్‌కమ్ చేస్తారు. కొంతమంది దాన్ని వదిలేస్తారు. ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా భార్యాభర్తలు అన్నాక ఏదో ఒకటి చిన్న చిన్నవి వస్తుంటాయి. దాన్ని మనం ఇది మాస్టర్ ఏంటంటే ది బెస్ట్ హ్యాబిట్ అనుకోండి. ఇది మాస్టర్ అంటే చెప్తే అర్థం చేసుకుంటారు. ఓకే. ఇది ఇలా అయిందా? ఓకే. తను ఎందుకు చెప్పింది? నా మంచికే కదా! ఇప్పుడు ఎవరైనా భార్యాభర్తలంటే భార్య అనేది ఎప్పుడు భర్తకి ఒక సపోర్ట్‌గానే ఉంటది. ది బెస్ట్ సలహానే ఇస్తది. ఎప్పుడు చెడు కోరుకోదు. సో, అదొకటి బాగా తను గమనించారు, అబ్జర్వ్ చేశారు. నమ్ముతారనమాట. నాకెప్పుడు చెడు కోరుకోదు. తను నాకెప్పుడు సపోర్ట్ చేసినా ఎనీ సిట్యుయేషన్ ఏది చేసినా కూడా నాకు కరెక్ట్ అయితేనే చెప్తది. సో, ఏదైనా తప్పు ఒకవేళ ఇన్‌కేస్ ఏదన్నా
ఇది రాంగ్ ఏమైనా జరుగుతుందేమో అని గైడ్ చేస్తే కూడా తను వెంటనే రియలైజ్ అయ్యి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది తన దగ్గర చాలా మంచి హ్యాబిట్. అని అంటే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఆయన పాలిటిక్స్‌లోకెళ్ళటం గూడా కొంతమందికి సరే ఎందుకు అప్పుడే అన్నట్టు మాట్లాడారు. యాస్ ఎ వైఫ్‌గా మీరెలా రియాక్ట్ అయ్యారు? మీకు చెప్పినప్పుడు మనకెందుకు ఇదన్నీ అని అనుకున్నారా? లేదు కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి జానీ మాస్టర్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎళ్తే బావుంటదని అన్నారు. అండ్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకోటేంటంటే బయట చిన్న చిన్న కామెంట్స్ కూడా అండ్ కళ్యాణ్ గారి వల్లే ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆయనే ఇప్పిచ్చారు అన్నట్టు కూడా కొన్ని ట్రోల్స్ కానీ, మీమ్స్ కానీ జరుగుతున్నాయి. సో మీరెలా తీసుకుంటారు వీటిని? అసలు ఇంకా లేట్ అయిందండి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సార్ వెళ్ళారో అప్పుడే వెళ్ళిపోవాల్సింది. చాలా లేట్, ఇంకా లేట్. నాకు తెలిసి ఇది ఇంకా లేట్. మాస్టర్ ఇలాంటి డెసిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఎంకరేజ్ చేశాను. ఫస్ట్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్. మనం ఉండాల్సిన దగ్గరే ఉన్నాము. మనం ఎప్పుడు న్యాయానికి సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడూ అన్యాయానికి సపోర్ట్ చేయరు. అదైతే నాకు 100% ఫర్ ష్యూర్. సో అందుకే నేను ఎప్పుడు వెళ్తానంటే కూడా నేను నో చెప్పలేదు. ఎంకరేజ్ చేశాను తప్ప ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. మనకెందుకు అని కూడా నేను ఒక మాట కూడా అనలేదు. ఇంకొకటి ఏదో అడిగారు కదా, నేషనల్ అవార్డు సార్ ఇప్పించాను. ఫస్ట్ పవన్ సార్ది ఫస్ట్ ఆ క్యారెక్టర్ కాదు. ఇది రికమెండ్ చేసి అవార్డ్స్ ఇచ్చే క్యారెక్టర్ అసలు కాదు. ఏదున్నా హార్డ్ వర్క్తో వస్తేనే ఆయన తీసుకుంటారు. ఆయన కూడా పేషెన్స్తో ఉండాలి. మనం ఏదున్నా పేషెన్స్తో ఉండాలి అని చెప్తారు. సో ఆ పేషెన్స్ ఆయన అప్పటి నుంచి ఈరోజు ఉన్నారు కాబట్టి ఈరోజు సీఎం అయ్యారు, డెప్యూటీ సీఎం అయ్యారు. వన్ ఫైనల్ క్వశ్చన్. సో ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చింది. సో మీ తరపు నుంచి ఆయనకేమన్నా మర్చిపోలేని ఒక గిఫ్ట్ గాని, లేపోతే ఏమన్నా మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? మీరు ఇస్తున్నారా ఏమన్నా పర్సనల్‌గా ఏంటి దాని గురించి ఏం చెప్తారేంటి? మాస్టర్ ఇస్తున్నారు నాకు సర్ప్రైజ్. నాకు చెప్పారు వచ్చినందుకు నేనే సర్ప్రైజ్ ఇస్తానన్నా. నేనే వెయిట్ చేస్తున్నా దానికోసం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సరే ఏంటి ఎలాగా ఫీల్ అయ్యారంటే సో బేసిక్‌గా ప్రతి ఒక్క కళాకారుడికి గూడా సో గుర్తింపు ఎంత ఇంపార్టెంటో అలానే రెమ్యునరేషన్స్ ఇయన్నీ ఎలాగో అండ్ అవార్డులు, రివార్డులు గూడా అంతే ఇంపార్టెంట్. సో ఏంటి ఈ నేషనల్ అవార్డ్ రావటం మీరు ఎంతవరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఎలా రిసీవ్ చేసుకున్నారు? సో ఫస్ట్ వినంగానే ఏంటి మీ రియాక్షన్ ఏంటి? ఈ నేషనల్ అవార్డ్ వచ్చింది వినంగానే నేను కాదు, నాకంటే నన్ను అభిమానించే ప్రేక్షకులు కానీ, మన తెలుగు ఇండస్ట్రీ కానీ, మా బ్రదర్ ఏమంటారు నా స్నేహితుడు. ఇప్పటి నుంచి కాదు, ఒక 20 ఇయర్స్ నుంచి మీ ఇద్దరు కలిసి ఉంటున్నాం. ఈరోజు నేను ప్రెసిడెంట్, తన సెక్రటరీ మా యూనియన్లో. సో నా సెలబ్రేషన్ ఏదైతే ఉందో నాకు వచ్చింది. ఇప్పుడు మీరంతా చూశారు కదా, ఇదంతా అరేంజ్ చేసింది దేవర శ్రీను. సో ఈజ్ మై సెక్రటరీ మన యూనియన్కి. బట్ సెక్రటరీ అంటే ఫ్రెండ్. అంటే ఆ అవార్డు వచ్చిందని తెలవంగానే ఫస్ట్ లేట్ చేయకూడదు, వేడి వేడిలో చేసేయాలని చెప్పి ఫస్ట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసి 24 క్రాఫ్ట్స్ని పిలిపించి, ఛాంబర్ని పిలిపించి, సో నన్ను ఇంత ఇది గౌరవంగా సత్కరించిన శ్రీను, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఐ లవ్ యూ సో మచ్. సో కొంచెం ఏమన్నా లేట్ అయిందా అని అనుకోవచ్చా? అంటే మీ అభిప్రాయం నేషనల్ అవార్డ్ రావటం జానీ మాస్టర్‌కి ఏమన్నా లేట్ అయింది అని అనుకోవచ్చా? ఎందుకంటే మీరు ఇంతవరకు చాలా అద్భుతమైన సాంగ్స్ చేశారు. అండ్ 'బుట్టబొమ్మ' కానీ, లేకపోతే 'శ్రీవల్లి' కానీ ఇవన్నీ కూడా ఐకానిక్ స్టెప్స్. సో అంటే ఎక్కడో కొంచెం వాటిలకి రాకుండా అండ్ వీటికి అని ఫ్యాన్స్ కూడా కొంచెం ట్విట్టర్‌లో ఆటిల్లో కొంచెం అప్పుడే ఇవ్వాల్సింది కదా అని చెప్పి సో మీరేమంటారేంటి? సో అలా ఏం లేదు. అంటే ఎప్పుడు డిజర్వ్ అయితే అప్పుడు అది వరిస్తుంది. సో ఇప్పుడు అనిపించిందేమో, సో వచ్చింది. నేను ఎప్పుడు ఏ రోజు నేను అవార్డుల గురించి అని కానీ, నాకు అవార్డులు సంపాదించాలి, ఉండాలని ఎప్పుడు నేను కంపోజ్ చేయలేదు. ఎప్పుడు నేను అలా ఫీల్ అవ్వలేదు. సాంగ్ వచ్చింది, దాన్ని నేను ఏం చేయాలి, ఎంత పర్సెంట్ నేను దానికి న్యాయం చేయాలనేది దాని మీదే ఉంటాను తప్ప ఎప్పుడు అవార్డులు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నిజంగా చాలా బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ ఆ సాంగ్ అయితే. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ ప్రభుదేవ గారు 'వెన్నెలవే వెన్నెలవే' సాంగ్‌కి నేషనల్ అవార్డ్ వచ్చింది. అలాంటి సాంగ్ ఎప్పుడైనా చేయాలి అని అనుకున్నారు. బట్ 'తిరు'తో ఆ ఛాన్స్ అయితే మీకు దొరకటం అదైతే జరిగింది. బట్ ఎలా కవర్ చేశారు? ఒక నిత్య మీనన్ గారు, ధనుష్ గారు అండ్ రాశి ఖన్నా గారు. అసలు ఎలా ఎలా వచ్చింది మాస్టర్? అసలు థాట్ ఎలా వచ్చింది మీకది? ఏంటి దాని గురించి ఏం చెప్తారు సాంగ్ గురించి ఒక బ్యూటిఫుల్ వర్డ్స్? ఇది బేసిక్‌లీ ఈ ఐడియాస్ కానీ, ఇది కానీ ఒక రైటరు, ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు వాళ్ళు రాసుకుంటే కానీ మనకు రాదు. సో అలాంటిది డైరెక్టర్ తను సినిమా రాసుకుంటున్నప్పుడు ఇలాంటి పాట ఉంటే బాగుంటుందని చెప్పి రాయటం ఉంటుంది కదా, ఆ స్పేస్ ఇస్తారనమాట సాంగ్కి. సో సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి, దాని తర్వాత ఈ సీన్ తర్వాత సాంగ్ రావాలని ఏదైతే ఉందో అది డైరెక్టర్ క్రియేట్ చేస్తారు. రైటర్ అంటే సాంగ్ ఎవరైతే మన డైరెక్ట్ చేస్తారో ఆ డైరెక్టర్ పెట్టారు కాబట్టి మాకు అవకాశం దొరికింది. సో దాంట్లో నాకు బాగా ఇన్పుట్ ఇచ్చింది ధనుష్ సార్ అనమాట. తర్వాత డిఓపి ఓం గారు.
సో వీళ్ళిద్దరు ఇన్పుట్స్ నాకు చాలా బాగా వచ్చినాయి. అండ్ అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా బాగా నాకు ఎంకరేజ్ చేశారనమాట. అండ్ నిత్య అంటే మీకు తెలియదు, చాలా ఆడుతూ పాడుతూ చేశాము. రాశి గారు అంటే సరదాగా జాలీగా చేసాం. ఇంకోటి ఏంటంటే మంచులో అసలు చాలా చలిలో చేసాం అది. చాలా చలిస్తుంది. ఏ మంత్లో చేశారు మాస్టర్? ఎన్ని రోజులు టైం తీసుకున్నారు ప్రాక్టీస్కి కానీ మొత్తం షూటింగ్ కానీ ఆ సాంగ్ చేయడానికి పర్టికులర్గా? ఎక్కువ రోజులు తీసుకోలేదు, అది 2.5 days చేసింది. నిన్న కూడా ప్రభు సార్ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది నీకు అవార్డు రావడం, చాలా చాలా గర్వంగా ఉంది అన్నారు. అండ్ అలానే 'స్త్రీ 2' సినిమాలో కూడా 'కాటిరాత్' సాంగ్ ఉంది కదా, అది చాలా బాగా చేసావు, నాకు చాలా నచ్చింది, సింపుల్గా సూపర్గా చేసావు, అదిరిపోయిన సాంగ్ అది, దానికి కంగ్రాట్స్ అని చెప్పారు. ఎన్ని రోజులు చేశా అంటే నేను అది 1.5 day చేశామన్నా. ఇంక నుంచి నువ్వు 2.5 రోజు 1.5 dayనే చెయ్యి అని చెప్పడం జరిగింది సరదాగా ఆయన. సో తను బాగా ఇది చేశారనమాట. ఆయన నాకు చాలా అభినందించి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మాస్టర్ నేషనల్ అవార్డు కొట్టారు. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా బాధ్యతలు ఉంటాయి, ఇంకా చేయాలి, ఇంకా నేను ఇందాక కూడా మాట్లాడుతూ ఇది జస్ట్ చాలా చిన్నదే సార్, ఇంకా ముందు ఇంకా చాలా చేసి చూపిస్తాను అని అన్నారు. సో ఏంటి జానీ మాస్టర్ ఏం చేయబోతున్నారు ఏంటి? ఏమన్నా అంటే ఇంకేమన్నా ఒక తీరని కళ కానీ లేకపోతే ఒక డ్రీమ్ కానీ ఉందా, ఇంకా ఈ లెవెల్లో నేను కొరియోగ్రఫీ చేయాలి అని చెప్పేసి? అంటే కొరియోగ్రఫీ మీద ఉంది కానీ బేసిక్లీ నాకు అంటే బిగ్ ఏంటనంటే నాకు డైరెక్షన్ బాగా ఇష్టం. సో ఆ డైరెక్షన్ గురించే నేను ఇండస్ట్రీకి వచ్చింది అంతా కూడా. బట్ ఏ రోజుకైనా డైరెక్ట్ చేసి స్క్రీన్ మీద డైరెక్టర్గా పేరు పడితే చూడాలని. ఆల్రెడీ హీరోగా చేస్తున్నారు. హీరో అంటే ఇంకోటి ఏంటంటే అంటే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు పాలిటిక్స్లోకి రావటం నాకు తెలిసి ఎవరు ఆ సాహసం చేయరు. మీరు ఆ సాహసం చేయడానికి వెనుకున్న రీజన్ మేము తెలుసుకోవచ్చా? ఆల్రెడీ తెలుసు వెనుకున్న రీజన్ కళ్యాణ్ బాబు గారని, బట్ వేరే ఇంకేమన్నా ఉందా మీకు? ఇద్దరినే స్ఫూర్తికి తీసుకున్నాను. ఒకటి నందమూరి తారక రామారావు గారు సీనియర్, మన పెద్ద ఆయన. సో ఆయన సినిమాలు చేస్తూ రాజకీయాలకు వచ్చారు, 10 మందికి సహాయం చేశారు, హెల్ప్ చేశారు. ఆయన ఉన్నతమైన శిఖరాల్లో ఉండి కూడా ప్రజల గురించి ఆలోచించారు. అండ్ అలానే కళ్యాణ్ అన్న కూడా అంత స్థాయి పెట్టుకొని అసలు రోజుకి 2-3 కోట్లు తీసుకున్న ఆయన అన్నీ వదిలేసి రోడ్ల మీద పడి ప్రజల గురించి ఆలోచించి వెళ్ళారనమాట. సో వాళ్ళు చేయంగా మనకేంటి అని చెప్పి నేను కూడా వాళ్ళిద్దరిని స్ఫూర్తి తీసుకొని స్ఫూర్తిగా ముందుకెళ్ళి జనసేనలో చేయడం జరిగింది. మాస్టర్ ఇందాడ జనసేన అండ్ అఫీషియల్ నుంచి మీకు వచ్చింది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవార్డు వచ్చిన దానికంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ కాల్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, బన్నీ గారి దగ్గర నుంచి, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి కాల్స్ ఇలాంటివి ఏమన్నా రిసీవ్ చేసుకున్నారా? వాళ్ళ విషయాల్లో ఉంది ఏంటి? ఏం లేదు, తొందరలో కలుద్దాం అని చెప్పారు. అంటే ఫోన్ చేయటం కాకుండా మన పిఏతో జానీని వీలు చేసుకోమని చెప్పండి, తొందరలో కలుద్దాం. అండ్ ఈ అవార్డు ఎవరికి డెడికేట్ చేస్తున్నారు మీరు? ఈ అవార్డు ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? డన్. థ్యాంక్ యూ మాస్టర్.